హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం మీతో పంచుకోబోతున్నాను. రైతులకు 2 పథకాల డబ్బులు ఒకేసారి విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ప్రభుత్వం 2 పథకాల ద్వారా డబ్బులు విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం వచ్చింది. ఇప్పటికే రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ వస్తుంది. అందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాల ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం 20,000 రూపాయల వరకు రైతులకు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా ఇస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 7,000 రూపాయలు మరియు రెండో విడతలో మరో 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు మూడో విడతగా మొత్తం 6,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన సుమారు 46 లక్షల మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు డబ్బులు విడుదల చేశారు. కాబట్టి మూడో విడత డబ్బులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈకేవీసీ పూర్తిగా ఉండాలి, ఎన్పిసిఐ బ్యాంక్ లింకు సరిగ్గా ఉండాలి, ఫార్మర్ రిజిస్ట్రేషను పూర్తయి ఉండాలి, ఈ క్రాప్ నమోదు చేసి ఉండాలి, అలాగే వెబ్ ల్యాండ్లో ఆధార్ లింకు కూడా ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. చాలామంది రైతులు ఇప్పటికే ఈ అప్డేట్లు పూర్తి చేసుకొని ఇప్పుడు డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ భాగం విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు డబ్బులు పంపాల్సి ఉండడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ విడత డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అందుకే ఈ మార్చి 20 తేదీ వచ్చే లోపే విడుదల చేసేస్తారు. కాబట్టి రైతులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందో లేదో చూసుకోవాలి. డబ్బులు పడుతున్నాయా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి. అవసరమైతే కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ప్రభుత్వ పథకాల కోసం పోస్టాఫీస్ అకౌంటు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి కౌలు రైతులకు కూడా లబ్ధి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వారికి కౌలు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే వారు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందగలరు. ఇక తర్వాత పథకం గురించి మాట్లాడితే గత ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతుంది. పంట నష్టాన్ని బట్టి ఎకరానికి సుమారు 10,000 రూపాయల వరకు సహాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కూడా వేల కోట్ల రూపాయలు రైతులకు విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించి వారికి కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు. కాబట్టి భూమి ఉన్న రైతులు మాత్రమే కాదు, భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు కూడా అర్హతలు పూర్తి చేసుకుని ఉంటే
ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు. అందువల్ల ప్రతి రైతు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని సిద్ధంగా ఉండడం మంచిది. ప్రభుత్వం ప్రకటించిన ఈ 2 పథకాల ద్వారా త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.